ఇరాన్ అమెరికాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం తర్వాత కొంతకాలం ప్రశాంతంగా ఉన్న హోర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మళ్లీ ఒకసారిగా వేడెకాయి. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సింగపూర్ నౌకపై ఇరాన్ దాడి చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. తాము నిర్దేశించిన మార్గాల్లో ప్రయాణించని నౌకలపై చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగింది. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన ఆంధ్రప్రదేశ్కు చెందిన అగ్నివీర్ మురళీనాయక్కు కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది. ఆయన చేసిన త్యాగానికి గుర్తింపుగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ గా పిలువబడే జాతీయ యుద్ధ స్మారకం వెబ్సైట్లో ఆయన పేరును పొందుపరచడమే కాకుండా అక్కడ ఉన్న ప్రత్యేక శిలాఫలకంపై 851 లైట్ రెజిమెంట్ కు చెందిన మురళీ నాయక్ పేరును చెక్కి పొందుపరిచారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లోకేష్ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే ఈ అంశంపై స్పందించిన వైసీపీ పార్టీ లోకేష్ ప్రకటనను తప్పుపడుతూ కౌంటర్ ఇచ్చింది. మార్చి నెలలో మొయినాబాద్లో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ సంబంధించిన డ్రగ్స్ ఘటనపై ముందుగా సమాధానం చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. విజయవాడలో సాయికృష్ణ కస్టడీ మరణం కేసుపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిషన్ స్పందించి వారం రోజుల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని ఏపీ డీజీపీ మరియు విజయవాడ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. నిర్మాత దిల్రాజు గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ సినిమా పూర్తి కావడానికి 3 ఏళ్లు సమయం పట్టిందని, ఎన్నికలు ముగిసిన తర్వాత విడుదల కావడం వల్ల ఎలక్షన్స్ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేదని ఆయన పేర్కొన్నారు.